మా మామగారు పమ్మి ప్రభుదాసయ్య గారు గత 80 సంవత్సరములకు పైగా ఆయన సేవను ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రము, రంగూను, బర్మాలో అద్భుతమైన పరిచర్యను జరిగించి లక్షలాది ప్రజలను తన పాటలతో, ప్రసంగాలతో ఉత్తేజపరిచి రక్షించి తన సేవను నమ్మకంగా చేసి ముగించారు. ఆయన పాటలు, ప్రసంగాలకు ఎంతోమంది సంస్థల వారు మీకు ఇన్ని వేల జీతం ఇస్తాం, మా దగ్గర పనిచేయండి, మా సంస్థలో పనిచేయండి అన్నప్పుడు నేను దేవునికి మాట ఇచ్చాను, నేను ఎవరి యొద్ద జీతము పుచ్చుకొని సేవ చేయను, ప్రభు నన్ను పిలిచిన పిలుపుకు తగ్గట్లుగానే నా జీవితాన్ని ముగిస్తానని చెప్పి ఆయన ఎవరి క్రింద పని చేయకుండా ఇండిపెండెంట్ మినిస్ట్రీని చేసి అనేక ఆత్మలను రక్షించి అనేకమైన అద్భుతమైన పాటలను వ్రాశారు. మార్నాథ గాస్పల్ మినిస్ట్రీస్ హిమ్ బుక్లో ఉన్నాయి. అంతేకాదు అమెరికా, ఆస్ట్రేలియా, నేను ఏ దేశాలకు వెళ్ళినా అక్కడ ఈ పాటలు పాడటం విని ఆశ్చర్యపోతున్నాను. నేను తెలుగువారు కాదండి, మలయాళీ వారు తెలుగు నేర్చుకొని ప్రతి ఉదయకాల ప్రార్థనలో వారు ఈ పాటలు పాడుకుంటున్నారు. అంత అద్భుతమైన పాటలను రచించారు. ఆయన ప్రసంగాలకు జనాలు పరిగెత్తి వచ్చేవారు. అంత బలముగా దేవుడు పమ్మి ప్రభుదాసయ్య గారిని వాడుకున్నారు. ఆయన చనిపోయినా, ఆయన 80 ఏళ్ల క్రితం ఈ పాటలు రాసిన ఆ పాటలు ఇంకా సజీవంగా మన మధ్య ఉన్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత ఆ యొక్క వరాన్ని తన యొక్క చిన్న కుమారుడైన పమ్మి డానియల్ అయ్య గారికి ఇచ్చారు. వారు కూడా అనేకమైన పాటలను వ్రాయటం జరుగుతుంది. హింబుక్లో చాలా పాటలు ఉన్నాయి. తర్వాత బాబు పాడే పాటల్లో కూడా 1-2 వచనాలు తను రాయటం, 1-2 వచనాలు ప్రభు పమ్మి రాయటం. ఇలా ఇప్పుడు ప్రభు పమ్మి యూట్యూబ్ ఛానల్లో ఉన్న పాటల్లో కూడా అయ్యగారు రాసిన పాటలు కొన్ని, ఇరువురు కలిసి రాసిన పాటలు ఉన్నాయి. దేవుడు అద్భుతమైన వరాన్ని ఇచ్చారు. కేవలం రాయటం కాదు, కంపోజ్ చేయటం, ఆ ట్యూన్ పెట్టడం అనేది చాలా కష్టం. పాటలు అందరూ రాస్తారు. దేవుడు వారిని ప్రేరేపించి వారు నలిగిపోయిన వారి జీవితాల్లో నుండి ఓడింగ్ వస్తాయి. కానీ దానికి ట్యూన్ పెట్టడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అలాంటి ట్యూను పెట్టడానికి దేవుడు, చాలా చక్కని ట్యూన్ పెట్టడానికి దేవుడు అయ్యగారికి ఆ వరాన్ని ఇచ్చారు. రాయటం, ట్యూన్ చేయటం వరాన్ని దేవుడు ఇస్తే అద్భుతమైన మ్యూజిక్ని చేసే వరం ప్రభు పమ్మికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చాలా యూనిక్గా మ్యూజిక్ చేసి, కంపోజ్ చేసి పాటలను ఇంకా అందంగా తయారు చేసే ఆ వరాన్ని దేవుడు ప్రభు పమ్మికి ఇచ్చారు. తాతగారి వరం, తండ్రి గారి వరం, 2 వరాలు పుచ్చుకున్నాడు ప్రభు పమ్మి. యేసయ్య సాంగ్ అమెరికాలో షూట్ చేసినప్పుడు ఇప్పుడు అది 37,000 రీల్స్ అయిపోయాయి. కేవలం ఆ ట్యూన్, రేడు నేడనే సాంగ్ ట్యూను 20,000 ట్యూన్స్ అయిపోయాయి, 20,000 రీల్స్ అయ్యాయి కేవలం. ఇంకొక మరొక సాంగ్ నా సర్వం నా కోట అనే పాట తెలుగులో, ఇంగ్లీష్లో, తమిళ్లో అనేకమైన లాంగ్వేజెస్లో పాడారు. అమెరికాలో ఇంగ్లీష్ వారు పాడారు ఈ పాటని, నా సర్వం నా కోట. దేవుడు అలాంటి గొప్ప యూనిక్ టాలెంట్ను తరతరాలుగా ఉంది కుటుంబానికి. ఏదో ఇప్పుడే చూసి, వారిని చూసి, వీరిని చూసి స్టార్ట్ చేసిన సేవ ఇది కాదు. మా మామగారు తర్వాత మేము, మా తర్వాత మా పిల్లలు, ఇది 3వ తరం పిల్లలు దేవుని పరిచర్యలో ఉండటం. దాదాపు 80 సంవత్సరముల క్రితమే దేవుడు రంగూన్లో ఉన్న మా మామగారిని రక్షించుకొని మరి ఇండియాకు నన్ను క్షేమంగా చేరిస్తే 2వ ప్రపంచ యుద్ధంలో నేను వెళ్ళి నా భార్యను కలుసుకుంటే ఉచితమైన సేవను చేస్తాను అని దేవునితో ప్రమాణము చేశారు. అలా 2వ ప్రపంచ యుద్ధంలో శవాల మీద ఆయన 3 మాసాలు నడుచుకుంటూ కాకినాడ ఓడరేవుకు చేరుకున్న తర్వాత నా భార్య నేను కలుసుకుంటే అప్పటికి మా బావగారు 14 డేస్ బాయ్. 2వ ప్రపంచ యుద్ధం అని చెప్పగానే, సైరన్లు మోగ్గానే అక్కడ అందరిని వెకేట్ చేసి షిప్పులో పంపించేశారు ఇండియన్స్ని. మా మామగారు జాబ్లో ఉన్నారు, మా అత్తగారు ఇంట్లో ఉన్నారు.
అక్కడున్న ఆఫీసర్స్ వీళ్ళని తొందర పెట్టి షిప్ ఎక్కించారు. కనుక మా అత్తగారు ముందు వచ్చేసారు ఇండియాకి. ఆయన ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటికి లాక్ ఉంది. అప్పుడు దేవునితో ఆయన ప్రమాణం చేశారు, నా భార్యను నా కుమారుని నేను కలుసుకుంటే, ఇండియా చేరిన తర్వాత నేను కలుసుకుంటే నా జీవిత కాలమంతా ఉచిత సేవను చేస్తాను. హల్లెలూయా. అలాగే ఆయన సేవను ముగించి తన సాక్ష్యాన్ని కాపాడుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆ తర్వాత మమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క పరిచర్య మార్నాథ గాస్పల్ మినిస్ట్రీస్ పరిచర్యను ఇదే మందిరంలో 7 స్టార్ట్ చేశాం. శుక్రవార దినమున నేను, నా తల్లి, నా చెల్లి, మరొక కుటుంబం ఇక్కడ ఉంది కదా అరుణ ఒకసారి లేచి నిలబడితే వారి అత్తగారు, వారి యొక్క ఆడపడుచులు 3, 4, నేను, మా తల్లి, మా చెల్లి 7 స్త్రీలతో మార్నాథ గాస్పల్ మినిస్ట్రీస్ పరిచర్య స్టార్ట్ చేయబడింది. శుక్రవారము జూన్ 5వ తారీఖు స్టార్ట్ చేయబడింది. ఇది జూన్ 1వ తారీఖు మేము ఊటీ వెళ్తున్నాం. ఊటీ ట్రైన్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, బిడ్డ నేను పిలిచిన పిలిపేంటి, నువ్వు చేస్తున్న సేవేంటి? మేము ఒక సంఘంలో నేను అయ్యగారు చాలా బిజీగా కొయిర్లో ఉండేవాళ్ళం, చందా లెక్క పెట్టేవాళ్ళం, చర్చి క్లీన్ చేసేవాళ్ళం. చర్చిలో హై ఆఫరింగ్ ఎవరిదంటే మాదే. ఆ సంఘంలో అందరికన్నా ఎక్కువ పెద్ద కానుక మాదే, పరిచర్య మాదే. క్వైర్లో ఉండేవాళ్ళం, చందా లెక్క పెట్టేవాళ్ళం, చర్చి క్లీన్ చేసేవాళ్ళం, చర్చి కన్స్ట్రక్షన్కి డొనేషన్ అందరికన్నా ఎక్కువ ఇచ్చాం. అలా 12 సంవత్సరాల పరిచర్యలో వారితో మేము ఉన్నాం. 7 బిడ్డలను అక్కడే డెడికేట్ చేశాం. 7వ కుమార్తె పుట్టిన తర్వాత డెడికేట్ చేసిన తర్వాత నా పెద్ద కుమార్తె నవ్య దివ్యాను ఊటీలో చదివించడానికి జాయిన్ చేశాం. 3 years అయిపోయింది. 3rd year తీసుకువెళ్తుండగా ట్రైన్లో దేవుడు నాతో మాట్లాడాడు. చాలామందికి ఈ పరిచర్య ఎలా ప్రారంభించబడిందో తెలియదు గనక మరొకసారి చెప్పడం జరుగుతుంది. ట్రైన్లో ఉన్నాం, మరి వాళ్ళిద్దరిని దించడానికి వెళ్తున్నాం. మిగతా 5 కూడా తీసుకుని వెళ్ళాం. 7 పిల్లలు ఉన్నారు కనుక ఒక ట్రైన్లో ఒక క్యాబిన్ని బుక్ చేసుకున్నాం, ఒక కంపార్ట్మెంట్ని బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ దినాల్లో 1.5 day జర్నీ ఊటీకి. 32 years బ్యాక్, 34 years బ్యాక్ 1.5 day జర్నీ. కొచ్చిన్ ట్రైన్ ఉండేది. అక్కడ దిగి మరలా క్యాబ్లో వెళ్ళాలి. ఎక్కడంటే ఒక ప్లేస్ ఉంటుంది ఊటీకి దగ్గరలో, అక్కడ వరకే వస్తుంది ట్రైన్. ఆ తర్వాత మళ్ళీ క్యాబ్ తీసుకొని మనం ఊటీకి వెళ్ళాలి. అయితే ఒక క్యాబిన్ బుక్ చేసుకున్నాం ట్రైన్లో. 1.5 day జర్నీ కనుక పిల్లలు ఆడుకోవటానికి ఫ్రీగా ఉంటుందని మొత్తం మా 9 మందికి ఒక క్యాబిన్ బుక్ చేసుకున్నాం ట్రైన్లో. ఇంకా వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. అయ్యగారు ఒక కిటికీ ప్రక్కన కూర్చున్నారు, నేను ఒక ప్రక్కన ఆపోజిట్లో కూర్చున్నాం ఇద్దరం. అలా సైట్ సీయింగ్ చూడటం నాకు చాలా ఇష్టం. నాకు ఎక్కువ మాట్లాడటం కన్నా నేచర్ని చూడటం చాలా ఇష్టం. అందుకే నాతో ఎవరు ఎక్కువ ఉండలేరు. ఎందుకంటే మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు, ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు. కూర్చొని దేవుని ధ్యానమన్నా చేయాలి, లేదా నేచర్నన్నా చూసి ఆనందించాలి. ఈ 2 అలవాట్లు. అయితే నేను ఆ నేచర్ని చూస్తూ ఆనందిస్తున్నా. సడన్గా ఒక వాయిస్ రింగింగ్ అయింది నా చెవిలో. నేను పిలిచిన పిలిపేమిటి, నువ్వు చేస్తున్న సేవ ఏమిటి అన్నారు ప్రభు. ఏంటి ప్రభా, సండే స్కూల్ తీసుకుంటున్నాను, నా భర్త తీసుకున్నారు, నేను తీసుకుంటున్నాను, క్వైర్లో ఇద్దరం పాడుతున్నాము, చందా లెక్క పెడుతున్నాము, చర్చికి మేమే ఫస్ట్ వస్తాం, లాస్ట్ మేమే వెళ్తాం. ఫస్ట్ మేముంటాం, చందా లెక్క పెట్టి పాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి లాస్ట్ వెళ్ళేది మేమే. వెళ్తున్నాము. మరి స్పెషల్ ఫుడ్ చర్చిలో అరేంజ్ చేయాలంటే అయ్యగారు వంట చేసేవారు, ఒక ఆఫీసర్ అయ్యండి. పాస్టర్ గారు కూడా, డానియల్ గారు మీరే చేయాలి, మీ చేయి వంట బాగుంటుంది అనేవారు. ఎంతమంది వంట వాళ్ళు ఉన్నా ఆయన దగ్గర నిలబడి ఆయన కలుపుతూ ఆయన మిక్స్ చేసి ఇచ్చి అలా చేస్తూ ఉండేవారు. ఇలా 12 సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాం. మరి సండే స్కూల్ తీసుకుంటాను, ఉమెన్స్ మీటింగ్ తీసుకుంటున్నాం, VBSలో టీచర్స్గా ఉంటున్నాం,
క్వైర్లు పాటలు పాడుతున్నాం, చందా లెక్క పెడుతున్నాం, ప్రభు బల్ల అందిస్తున్నాం, సంఘ పెద్దలుగా ఉన్నాం, సెక్రటరీగా అయ్యగారు పనిచేశారు. ఇంకేంటి ప్రభా, ఇది సేవే కదా అన్నాను నేను. అది కాదు సేవ అన్నారు. నేను పిలిచిన పిలుపు అది కాదు. నిన్ను బోధ చేయటానికి పిలిచాను, కానీ బోధ వినటానికి కాదు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు అన్నాను. బయటికి వచ్చేసేయండి అన్నారు. ఏ సంఘంలో మేమున్నామో అక్కడ నుండి బయటికి వచ్చేసేయండి అన్నారు. ఈ విషయాలన్నీ ఏమి నేను చెప్పకుండా నా ఎదురుగున అయ్యగారు ఉన్నారు. రాజా, నన్ను ప్రభు సేవ చేయమంటున్నారు అని చెప్పాను. నా పెళ్ళైన దినము నుండి ఈ దినము వరకు అయ్యగారికి నేను పిలిచే ముద్దు పేరు మీ అందరికి తెలుసో లేదో తెలుసా? పెళ్ళైన దినము నుండి ఈ దినం వరకు రాజానే, మరొక పేరు లేదు. ఆయన చాలా కాలం లిల్లీ అని పిలిచిన తర్వాత మర్చిపోయారు. కానీ నా ప్రేమలో, నా పిలుపులో మార్పు అయితే రాలేదు. సరే, డైవర్ట్ అవ్వను. అలా రాజా, ప్రభు నన్ను సేవ చేయమంటున్నారు అన్నాను. సేవ సేవ అంటే ఏంటో తెలుసా నీకు? సేవ అంటే శ్రమలు. అంత ఈజీ కాదు సేవ చేయటం. నా తల్లిదండ్రులు సేవ చేశారు, పస్తులు ఉన్నారు, కటిక దారిద్ర్యాన్ని అనుభవించారు. నేను కన్నులారా చూచాను. కనుక సేవ చేయటం నాకు ఇష్టం లేదు. దేవుడు ప్రార్థన చేశాను, నా తల్లిదండ్రులను పోషించటానికి, దేవుని సేవకు ధనం ఇవ్వటానికి మంచి ఉద్యోగం ఇవ్వమని అడిగాను. దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. సేవ మాత్రం మనం చేయొద్దు. నా చిన్నతనం నుండి చూశాను, నేను విసిగిపోయాను. సేవ అంటే నాకు ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఆ మాటే వద్దు, నాకు అదొక ఫోబియా లాగుంది. అలాంటి శ్రమలను అనుభవించాం కనుక సేవ చేసేవారికి ధన సహాయం చేద్దాం, అప్పుడు మనం కూడా సేవ చేసినట్టే అన్నారు. వెళ్ళి మరలా నా సీట్లో కూర్చున్నాను. సేమ్ వాయిస్ రింగింగ్ అవుతా ఉంది. నేను పిలిచిన పిలుపు ఏమిటి, నువ్వు చేస్తున్న. మరలా వెళ్ళాను అయ్యగారి దగ్గరికి. నేను పిలిచిన పిలుపు ఏమిటి, నువ్వు చేస్తున్న సేవ ఏమిటి అన్నప్పుడు మరలా అయ్యగారి దగ్గరికి వెళ్ళి, ప్రభు మరలా చెప్తున్నారు నాతో, మనల్ని సేవ చేయమంటున్నారు. లేదు, నువ్వు ఆ తాటు మానుకో. సేవ చేయటానికి మనకి గంపెడి పిల్లలు ఉన్నారు. గంపెడి పిల్లల్ని నువ్వు చూసుకుంటావా, సేవ చేస్తావా? గంపెడి మంది పిల్లల్ని పెట్టుకొని సేవ చేయటం మాటలు అనుకుంటున్నావా? అది జరగని పని, అది జరగదు. ఆ తాటు తీసేసుకో అన్నారు. వెళ్ళి కూర్చున్నాను. మరలా రింగింగ్ అవుతుంది. నేను పిలిచిన పిలుపు ఏమిటి, నువ్వు చేస్తున్న సేవ ఏమిటి, నువ్వు చేస్తున్న సేవను బట్టి నువ్వు తృప్తి పడుతున్నావా? నాకు తృప్తి లేదు. నేను నిన్ను అందుకు కాదు పిలిచింది. నీ చిన్నతనంలో 12 ఏళ్ల వయసులో నీకు ఒక వాగ్దానం ఇచ్చాను, అది జ్ఞాపకం ఉందా అన్నారు ప్రభు. అవును, నా 12 ఏళ్ల వయసులో ప్రభు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఆయన నా వాగ్దానం ఇచ్చారు. నీవు బాలుడు అనవద్దు, గర్భములో ఉన్నప్పుడే నా పని కొరకు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. మరి పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు నేడు జనముల మీద, రాజ్యముల మీద నిన్ను ప్రవక్తగా నియమించాను అని నీ 12 ఏళ్ల వయసులో నేను చెప్పిన వాగ్దానాన్ని మరిచిపోయావా? నేను వెళ్ళమన్న వారి యొద్దకు వెళ్ళాలి, నేను పంపే వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమన్న సంగతులు చెప్పాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఇవి కదా నేను నీకు ఇచ్చిన వాగ్దానాలు. మరి సండే స్కూల్ తీసుకోవటం, కోయిర్లో ఉండటం, పాటలు పాడటం, ఇదే సేవను మురుస్తున్నావా అన్నారు ప్రభు. మరలా వెళ్ళి అయ్యగారితో చెప్పాను 3వసారి. లేదు, ఆ తలంపే నీకు వద్దు, మానేసుకో. మనం ఇప్పుడు చేస్తుంది సేవే, భయంకరమైన సేవ చేస్తున్నాం ఆ చర్చిలో. మనం మా సమయం, మా ధనం, మా బలం ఇచ్చి సేవ చేశాం. 12 ఏళ్ళు బంధువుల ఇంట్లో ఏంటో మాకు తెలియదు. ఆదివారం వారు ఎప్పుడు మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చినా మేము చర్చిలోనే ఉండేవాళ్ళం. 12 సంవత్సరాలు మా సమయం, మా ధనం, మా బలం ఆ మందిరానికి ఇచ్చాం. అదే మనం చేస్తున్న ఆ సేవ చాలు అన్నారు అయ్యగారు. ఇప్పుడు వెళ్ళి ప్రభుతో పోట్లాడాను నేను. ప్రభా, మీరేమో సేవ చేయమంటారు, ఆయనేమో వద్దంటున్నారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
అంటే ప్రభు ఒక చక్కని ఆలోచన ఇచ్చారు. ఏమిచ్చారంటే, నీకు ఒక బిల్డింగ్ని ఇచ్చాను కదా ఇందిరా పార్క్ దగ్గర, ఆ బిల్డింగ్లో నీ 12 ఏళ్ల వయసులో నేను స్వస్థత ప్రార్థన ఇచ్చాను కదా, ఆ ఉపవాస స్వస్థత ప్రార్థన ఆరాధన ఆ బిల్డింగ్లో ప్రారంభించు అని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు 4వసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి, మరి నేను శుక్రవారం ఉపవాస ప్రార్థన నా 12 ఏళ్ల వయసులో ప్రభు ఇచ్చిన ఆ పరిచర్య నేను చేసుకుంటాను, మరి ఆదివారం నీతో పాటు ఆ చర్చికి వస్తాను అని చెప్పాను. అప్పుడు అయ్యగారు కూడా అదే చెప్పారు, నీకు ఇష్టపడితే శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసుకో, ఆదివారం మాత్రం మనం ఆ చర్చికి వెళ్ళాల్సిందే. మనం బ్యాక్ బోన్గా ఉన్నాం ఆ చర్చికి, మనం మానేస్తే చర్చి స్కాటర్డ్ అయిపోతుంది, సేవను పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేనైతే ఆ చర్చిని మానలేను, నీ ఇష్టం, నువ్వే నిర్ణయం తీసుకో అన్నారు. అన్నప్పుడు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు ఈ ఆలోచన ఇచ్చారు, శుక్రవారం స్టార్ట్ చేసుకో. చెప్పగానే మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి, సరే మరి నేను శుక్రవారం స్టార్ట్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, ఆదివారం మాత్రం నాతో రావాల్సిందే అన్నారు. సరే అన్నాను. ఆ రోజు ట్రైను థర్స్డే ఇక్కడ దించింది, కొచ్చిన్ ట్రైన్ రిటర్న్లో మేము వచ్చాం. థర్స్డే దిగాం. ఫ్రైడే మార్నింగ్ మా తల్లితో చెల్లితో చెప్పి, మా ఇంటి ప్రక్కనే లక్ష్మీకాంతం గారు, కనకయ్య గారని ఈ చర్చి మెంబర్స్ వాళ్ళు, ఆయన చనిపోయారు, వారు ఉన్నారు, వారితో చెప్పాం, ఇట్లా దేవుడు నాతో మాట్లాడారమ్మా, శుక్రవారం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లలు రండి అంటే, ఆవిడ ఆ 3 కుమార్తెలు, యూత్ అనమాట, మేబీ 15-16 ఇయర్స్ ఉంటాయి వాళ్ళ ముగ్గురికి, వాళ్ళ ముగ్గురు తల్లి, వాళ్ళ 4, నేను, మా మమ్మీ, మా చెల్లి, 7గురితో 92వ సంవత్సరం జూన్ 5వ తారీఖు మొదటి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే, ఈ ఎదురింటిలో సక్కుబాయ్ అని ఒక హిందూ ఆవిడ ఉండేది, ఆవిడకి ఆస్తమా ఉండేది. పాటలు విని ఆమెతో పాటు 4 వచ్చేసారు. ఫస్ట్ ఫ్రైడేనే ప్రార్థన, వాక్యం, ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయినాయి, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని ఆమె నన్నెవరికే నా ఎదురుగా ఆవిడ ఉన్నారు. పసుపు కుంకుమ పాపట్లో పోసుకొని పొడుగు బొట్టు పెట్టుకొని దాని కింద 3 బొట్లు పెట్టి ముఖమంతా పసుపు రాసుకొని నా ఎదురు కూర్చున్నారు. కళ్ళు తెరిసేవరికి నాకు కనపడిన దర్శనం అది. ఆమె నా కళ్ళు తెరవగానే నా ముందు ఎవరున్నారు, ఫుల్ హిందూ టైప్లో ముఖమంతా పసుపు 4 బొట్లు పెట్టుకుని కూర్చోగానే నేను కొంచెం ఉలిక్కి పడ్డాను. ఎవరమ్మా నువ్వు అని అడిగాను. అమ్మా నేను ఈ ఎదురుగానే ఉంటాను, ఈ ఇంట్లో యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే స్వస్థత వస్తుందని విన్నాను. మరి ఆ దినాల్లో 34 సంవత్సరాల క్రితం 400 రూపాయలు నాకు ఆస్తమా ఉంది, 400 రూపాయలు ప్రతి నెల ప్రక్కకు పెట్టాలి, మరి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే రోగాలు పోతాయని విన్నాను, అందుకు వచ్చానమ్మా అంది. సరే, ఆవిడతో పాటు ఒక 3 తెచ్చింది, ప్రార్థన చేశాం, వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ కూడా వచ్చింది. వచ్చి అంది, అమ్మా నాకు ఆస్తమా తగ్గిపోయింది అని చెప్పింది. హల్లెలూయా. అలా స్టార్ట్ అయింది పరిచర్య. స్వస్థతలతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత తను, తన భర్త ఆ విగ్రహాలన్నీ తీసివేసి బాప్తీసం తీసుకున్నారు. ఆవిడ పేరు సువార్తమ్మగా, ఆ భర్త పేరు ఫిలిప్గా మార్చబడ్డాయి. అయ్యగారే ఇచ్చారు బాప్తీసం. గట్టిగా చప్పట్లు కొడదామా? వారు మొదటగా బాప్తీసం పొందినవారు. దేవునికి స్తోత్రం. ఈలాగున ఈ వార్త అనేక మందికి తెలవటం, ఇక ప్రతి శుక్రవారం ప్రజలు రావటం, స్వస్థత పొందటం, కొంతమంది కొంతకాలం తర్వాత నమ్మి బాప్తిస్మములు పొందటం జరిగింది. బొట్టు పెట్టుకొని వచ్చేవారు. మేము ఎవరిని కూడా బొట్టు పెట్టుకొని రావద్దు అని చెప్పేవారం కాదు. బాప్తిస్మము తీసుకోండి అని బలవంతం చేసేవారం కాదు. వారు వాక్యం వినేవారు, వారి జీవితాలు అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. వారంతట వారే వచ్చి, అమ్మ మా ఇంటికి వచ్చి, అయ్యగారు మా ఇంటికి వచ్చి ఆ బొమ్మలు తీసేయండి, మేము బాప్తిస్మం తీసుకుంటాం, లేదా మమ్మల్ని తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో వేయమంటే వేస్తాము అని వారిగా చెప్పి మాకు బాప్తిస్మం ఇవ్వండి అన్న వారికే మేము బాప్తిసాలు ఇచ్చాం. ఎవరిని కూడా బొట్టు పెట్టుకొని వచ్చినా పెట్టుకొని రావద్దు, అలాంటి వారు రావద్దు అని మేము చెప్పలేదు. త్రాగుబోతులు వచ్చిన,
వ్యభిచారులు వచ్చినా ఎవ్వరిని కూడా మేము వద్దని చెప్పలేదు. వారంతట వారుగా వాక్యం విని మార్పు చెందాలి అనేదే మా మోటివేషన్. అలా నిజంగా వాక్యం విని మార్పు చెంది బాప్తిసాలు పొందిన వారే మా దగ్గర ఉన్నారు. వేరే ఏ సంఘస్థులు ఇక్కడ లేరు. ఉన్నారా? ఉన్నారండి. మీరు వేరే సంఘస్థులా మీరంతా? ఎక్కడ వారేనా? దేనికి స్తోత్రం చెల్లించండి. ఏ అదర్ చర్చి మెంబర్ ఒక్కరు లేరు ఇక్కడ. అందరు ఇక్కడ వాక్యం విని బాప్తిసాలు పొంది ఇక్కడ ఆత్మీయంగా ఎదిగి స్థిరపడి వారు, వారి పిల్లల పిల్లలు ఇలా నాటబడిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా ఈ పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదించి శుక్రవారం 6 మాసాల తర్వాత ఈస్టర్ సండే వచ్చింది. కొంతమంది రావటం మొదలుపెట్టారు. వారి కొరకని సండే ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ చేసాం. మొదట్లో సండే మార్నింగ్ అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ స్టార్ట్ చేసి 1-2 వారాలు జరిపామో లేదో అయ్యగారిని భయంకరంగా సిక్ చేసింది సైతాన్. అయ్యగారు అన్నారు, సండే ఈవినింగ్ అయితే వస్తా, సండే మార్నింగ్ ఆ చర్చి మాత్రం మానను. అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అమ్మ ఆదివారం కూడా పెట్టొచ్చుగా అంటే సాయంత్రం పెట్టేదాన్ని. శుక్రవారం వచ్చిన వాళ్ళు సాయంత్రం వచ్చేవాళ్ళు. అలా పెడుతుండగా 2 వారాలు అయిపోయి 3 వారాలు అయిపోయిన తర్వాత అయ్యగారిని కూడా తీసుకొచ్చాను. సాయంత్రం పెట్టమంటున్నారు, మరి సాయంత్రం మీరు ఫ్రీయే కదా, నాతో కూడా రండి అని. 1-2 వారాలు వచ్చారో లేదో భయంకరంగా అపవాది శోధించింది. నేనన్నాను, ఆదివారానికి మార్చేద్దాం. ఆదివారం కూడా ప్రజలు వస్తున్నారు కదా, మన సండే మార్నింగ్కి మారుద్దామని నేను అన్నాను. లేదు, సండే మార్నింగ్ మార్చేదే లేదని అయ్యగారు అన్నారు. అయితే నువ్వు రాకపోయినా నేనైతే సండే స్టార్ట్ చేసుకుంటానన్నాను. అంతే, ఆల్టర్ మీద ఉండి చెప్తున్నాను. ఏది నేను మాట్లాడినా ప్రభువు, దూతలు, పరిశుద్ధులు కూడా వింటున్నారు. హల్లెలూయా. సెకండ్ సాటర్డే ఆ రోజు మా ఇద్దరికి కొంచెం వాదన అయింది. సండే చక్కగా వస్తున్నారు, సండే మార్నింగ్కి మారుద్దాము, వచ్చే 1 మంత్లో ఈస్టర్ ఉంది, చక్కగా మనం మొదలు పెడదాము, ఇంకా 2-3 నెలలు ఉంది ఈస్టరు, మొదలు పెడదామని చెప్పాను. చెప్తే లేదు లేదు అన్నారు. అయితే నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేనైతే స్టార్ట్ చేసుకుంటానన్నా. అంతే, బాత్రూంలోకి వెళ్ళిపోయి బేగాన్ స్ప్రే తాగేశారు మొత్తం. పెద్ద బాటిల్, బొద్దింకలకు వేసే మందు. నాకు తెలీదు, జెస్సీ 40 days బేబీ. భయంకరంగా తిట్టేశారు. నేను వెళ్ళి బయట, మాది పెద్ద ఇల్లు సాయిబాబా గుడి దగ్గర, బయట ఒక అవుటర్స్ కొరకు ఒక బాత్రూమ్ ఉంది, చాలా నీట్గా ఉంటుంది. అక్కడ కూర్చొని ఏడుస్తున్నా. నేను ఏమడిగాను? సేవ చేద్దామన్నాను. పట్టు చీరలు అడగలేదు, బంగారం అడగలేదు, ఇంకేదో ఇండ్లు వాకిళ్ళు కొనియమని అడగలేదు. నా దేవుని పని చేద్దామంటే ఏంటి ఇంత భయంకరంగా తిట్టేశారు, ఇంత భయంకరంగా తిట్టారేంటి అని కూర్చొని పిచ్చిదానిలాగా ఆ మాటలే తలపోసుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. ఒక 1/2 hour 45 minutes అయిపోయింది. ప్రభు అంటున్నారు, ఇంట్లోకి వెళ్ళి చూడు ఏం జరుగుతుందో అన్నారు. నాకెవ్వరు చెప్పలేదు. మా పెద్దమ్మ, మా అమ్మమ్మ ఉన్నారు నా దగ్గర. జెస్సీ పడుకుని చిన్నపిల్ల, 40 days అంటే నిద్రపోతారు కదా. మా అమ్మమ్మని ఇంట్లో పెట్టాను. పిల్లలందరూ స్కూలు సెకండ్ సాటర్డే ఆడుకుంటున్నారు. ఈయన గారు తాగేసి చక్కగా బెడ్రూమ్లో పడుకున్నారు. నేనేమో ఆ మాటలు తలపోసుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. ఇంట్లోకి వెళ్ళి ఒకసారి చూడు ఏం జరుగుతుందో అన్నారు. ప్రభువే, నాకెవ్వరు వచ్చి చెప్పలేదు. నేను వెళ్ళేవరకే భయంకరంగా ఇక్కడ నిలబడితే అక్కడ పడుతుంది వామిటింగ్ అయ్యగారి నోట్లో నుండి. అంత పవర్ఫుల్గా వామిటింగ్ అవుతూ ఉంది. ఏంటి రాజా ఏమైంది అంటే ఏం కాలేదు అంట. పద మనం హాస్పిటల్కి వెళ్దాం, స్మెల్ వస్తుంది అక్కడ, భయంకరమైన స్మెల్ వస్తుంటే పద రాజా వెళ్దాం మనం హాస్పిటల్కి. ఆగు, ఒక 45 minutes ఆగి వెళ్దాం అంటున్నారు. 45 minutes ఆగితే చనిపోతారు. సైతాన్ ఎలా వాడుకుందంటే, ఆయన మాట నేను వినుంటే ఈ దినాన్ని అయ్యగారు ఉండేవారు కాదు. ఒక 45 minutes ఆగి వెళ్దాం అంటున్నారు. ఆ స్మెల్ చూశాను, అర్థమైంది. అక్కడ బాత్రూమ్కి వెళ్ళి చూస్తే ఆ బాటిల్ కనబడుతుంది. నేను వెంటనే మా అమ్మమ్మ గారి చేతిలో బేబీని పెట్టేసి, మా డ్రైవర్ ఉంటాడు సాయి అని, రెడ్డి తర్వాత మా ఇంటి ప్రక్కనే ఉంటాడు,
అతన్ని వెళ్ళి పిలుచుకొచ్చాను. సెకండ్ సాటర్డే హాలిడే కనుక అతని ప్రక్కనే ఒక్క లైనే, మధ్యలో టెంపుల్, అవతల వాడి ఇల్లు, యువతల మా ఇల్లు. వెళ్ళి 4 ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ 4 జరుగుతుంది. వెళ్ళి సాయి ఒకసారి ఇంటికి రా, అయ్యగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి, అతనే మా డ్రైవర్ అని అంటే అతను వచ్చాడు. చూశాడు, లుంగి బనీని మీద ఉన్నారు అయ్యగారు. ఎంత బలవంతం చేస్తున్నా రానంటారు హాస్పిటల్కి. అప్పుడు నేను వాడు పట్టుకొని బలవంతంగా తీసుకొని పోయి కారులో పెట్టాం. అంబాసిడర్ కారులో పెట్టి హాస్పిటల్కి, నర్మదా హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు ఇంత ఫేమస్ లేదు, ఇంత బిజీ లేడు విజయ్ కుమార్ గారు. ఆయన ఇల్లు ఇక్కడ, హాస్పిటల్ అక్కడ. ఫస్ట్ ఆయన ఇంటి మీదకి తీసుకెళ్ళి హాస్పిటల్ ఉండడని తెలుసు. చక్కగా లుంగి కట్టుకొని పేపర్ చదువుతున్నాడు ఆయన. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయిన ఇంట్లోకి. డాక్టర్ గారు, డానియల్ గారు ఏదో తాగేశారండి, నేను తీసుకొచ్చాను, కారులో ఉన్నారు చెప్పేశాను. మా ఇద్దరికి చిన్న గొడవ అయింది, గొడవ అయితే తాగేశారు, ఎంతసేపు అయిందో నాకు తెలీదు, కానీ నేను చూసారు కొంచెం ఆలస్యమే అయింది, తీసుకొచ్చానండి అన్నాను. సరే, నువ్వు అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా, నర్మదాకి తీసుకెళ్ళి, నేను వస్తున్నాను అని చెప్పి, ఈలోపే ఆ దినాల్లో సెల్ ఫోన్లు లేవండి, రిసీవర్స్. ఆయన వెంటనే నా హోటల్ నర్సింగ్ హోమ్ కాల్ చేశాడు. మేము వెళ్ళే వరకు వాళ్ళంతా రెడీ పెట్టారు. ఆ తర్వాత ఈయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. పైపులేసి ఆ పాయిజన్ అంతా బయటికి తీశారు. కానీ ఫస్ట్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఆయన బ్రాహ్మణ్ డాక్టర్, నీవు అదృష్టవంతురాలు అయితే 48 అవర్స్లో ఆయనకి మెళుకు వస్తుంది. నువ్వు అదృష్టవంతులు, నీ పిల్లలు అదృష్టవంతులు కాకపోతే ఆయన చనిపోతాడు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, బాడీలోకి వెళ్ళిపోయింది. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా, నీ దేవుని నువ్వు తలుచుకో అన్నాడు ఆయన. నేటికి ఆయనకి నేనంటే అదే అభిమానం. ఎవ్వరు, నా పిల్లలు వెళ్ళినా, నా భర్త వెళ్ళినా, మేడం ఎలా ఉన్నారని అడుగుతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాను, జరిగింది మా యథార్థంగా చెప్పి, ఏం దాచలేదు. ఆయన ప్రయత్నం చేసి తీశారు. ఆ పవర్కి మంచం మీద ఇంత ఎత్తున ఎగురుతున్నారు అయ్యగారు, లోపల ఉన్న పవర్కి. నేను బాలింతను, 40 days జెస్సి పుట్టి, ఆయన కాళ్ళు నేను పట్టుకోలేకపోతున్నాను, నా శక్తి సరిపోవట్లేదు. ఇలా ఎత్తి ఆ పవర్కి ఇట్లా తన్నుతున్నారు. సరే, ఇంకంతే 4 o'clock బేబీని వదిలేశానంటే నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే వెళ్ళాను ఇంటికి. నేను 36 hours ఆయనకి మెళుకు వస్తే సరే 48 అవర్స్లో మెళుకు వస్తే బ్రతుకుతాడు అన్నారు కదా. ఎప్పుడైతే ఆయన తీసుకొని వచ్చానో మరలా నేను ఇంటికి వెళ్ళలేదు. ఆ బేబీ ఏమైందో, ఆమె పాలేమైందో అసలు ఇంకా నాకు ఏ ధ్యాస లేదు. ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభా నన్ను సేవ చేయమన్నావు, పిలిచావు, సేవను స్టార్ట్ చేశాను, చెయ్యగానే ఇదేంటి ఈ శోధన, ఇప్పుడు ఆయన ఏమన్నా అయిపోతే నాకు సాక్ష్యమేది, నువ్వు నన్ను పిలిచావనటానికి రుజువేది, ఇదిగో ఏమో మొదలుపెట్టింది, ఇద్దరు గొడవైంది, ఆయన తాగి చచ్చిపోయాడు, ఏమో సేవ చేస్తుందంట అని హేళన చేస్తారు. నిజంగా నువ్వు నన్ను పిలిస్తే ఆయన బ్రతకాలి, నువ్వు నిజంగా నన్ను ఇక్కడ సేవ చేయమని చెప్తే ఆయన 48 hours అన్నారు డాక్టరు, కానీ 36 hours ఆయన లేవాలి. ఇది నా సైన్, నేను అడుగుతున్నాను సైన్ అని ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆయన చెయ్యి వదలలేదు, నా కంట్లో దార ఆగట్లేదు. ప్రక్కన ఒక ముసలమ్మ ఉంది, ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. ఆమె అంటుంది, నువ్వు బాలింతవు, 7 పిల్లలు, బుద్ధి లేదా ఆయనకి, ఏం చేద్దామనుకున్నాడు, చచ్చిపోయి నీ మీద వేసి ఆ 7 ఎందుకు మాట్లాడిస్తున్నావు, ఇప్పుడు పట్టుకుంటే తలనొప్పి, నీ జీవితాంతం పోదు, నువ్వు బాలింతవు, అంత ఏడవద్దు నువ్వు. ఇప్పుడు నా కొడుకులు వస్తారు, వాళ్ళు పట్టుకుంటారు, 2 చెరొక కాళ్ళ దగ్గర ఒకరు, చేతుల దగ్గర ఒకరు కూర్చుంటారు, నువ్వు అస్సలు ఏడవద్దు, నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నాను నీ కన్నీరు అని ఆవిడ చెప్పటం. వెంటనే కొడుకులు వచ్చారు, వాళ్ళు కాళ్ళ దగ్గర ఒకరు, చేతుల దగ్గర ఒకరు కూర్చున్నారు. అప్పుడు కొంచెం నాకు రెస్ట్ దొరికింది, నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు 36 hours ఆయనకి మెళుకు ఇచ్చేశారు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదామా. ఇదేదో కట్టుకథలు కాదండి, నేను చెప్పినంత ఈజీగా జరిగింది కాదు. దానికి కుండా వెళితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అలా దేవుడు మెళుకు ఇచ్చారు.
అప్పుడు బట్టలు వేయమని చెప్పారు డాక్టర్ గారు. ఆయనకి బట్టలు తొడగమని చెప్తే కనకయ్య గారి భార్యకి మాత్రమే ఈ విషయాన్ని చెప్పాను నేను. ఒకసారి హాస్పిటల్కి రండి, బట్టలు తొడగాలంటున్నారు డాక్టర్ గారు. కనకయ్య గారు, మీరు మీ భార్య రండి, అయ్యగారికి బాగలేదని చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత జరిగింది ఏందో చెప్పాను. వాళ్ళిద్దరికే తెలుసు, వాళ్ళే మా ఐ విట్నెస్. విజయలక్ష్మి, సోమిరెడ్డి వీళ్ళు ఎవరికి కూడా తెలియదు, ఎవరికి చెప్పలేదు. మేము చెప్తే సేవ పాడైపోతుంది, ఆ వచ్చే 4 ఆత్మలు కూడా రావేమో భయపడని సంఘంలో ఎవ్వరికి చెప్పలేదు. వాళ్ళు మా ఇంటి ప్రక్కన ఉంటారు కనుక వాళ్ళ అత్త మామగారిని పిలిపించి అప్పుడు ఆ కనకి గారు అయ్యగారికి బట్టలు తొడిగిన తర్వాత 48 అవర్స్ దాటిపోయాక ఇంకా పర్వాలేదు అన్నప్పుడు డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళాను. హల్లెలూయా. కన్నీటితో రక్తముతో కట్టబడిన సేవ ఇది, ప్రాణాలు తెగించి కట్టిన సేవ ఇది. కనుక ఈ సేవ పైన ఎవరు పెత్తనం చేసినా మేము సహించాం, ఎవరు మా గురించి బ్యాడ్గా మాట్లాడినా మేము సహించాం. ఎందుకంటే మేము సహిస్తున్నాం, మాట్లాడిని సహిస్తున్నాం, కానీ పెత్తనం చేస్తే మాత్రం సహించాం. ఎందుకంటే మా కన్నీటితో మా ప్రాణాలు తెగించి ఆ తర్వాత భయంకరమైన 2 మేజర్ కార్ యాక్సిడెంట్స్. ఇలా బాగా అయ్యారో లేదో మళ్ళొక 2-3 ఏళ్లకి భయంకరమైన మేజర్ కార్ యాక్సిడెంట్. ట్యాంక్ బండ్లో మునిగిపోవాలి, మేమిద్దరం సజీవ సమాధులు అయిపోవాలి. ఇలా డ్రైవ్ చేస్తూనే పడిపోయారు వెనక్కి, స్టీరింగ్ వదిలేసి. 1.5 మైల్ జిగ్జాగ్ వెళ్ళిపోయింది. నైట్ టైం 9:30 ట్యాంక్ బండ్ మీద. దేవుడు అద్భుతంగా ప్రభువా రక్షించని కేకలేశాను. అప్పటికి 6వ పాప జెసి పుట్టలేదు. 6వ పాపకు 6 గంటలకు సాయంత్రం పాలిచ్చి వెళ్ళాను ప్రేయర్ కంటే. రాత్రి 1-2కి వెళ్ళాను మరలా ఇంటికి నేను. అలా రిటర్న్ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మా వెనకే ఆ మీటింగ్కి వచ్చిన మెటోడర్ వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ వాళ్ళు అనుకున్నారంటే ఎవరితను తాగి అలా జిగ్జాగ్గా నడుపుతున్నాడా, తాగి ఉంటాడు అందుకే అలా నడుపుతున్నాడు అనుకున్నారంట. ఇంతలో అది అలా వెళ్తుంది రోడ్డు మీద జిగ్జాగ్గా. ప్రభువా రక్షించని కేకలేశాను నేను. డ్రైవింగ్ నేర్చుకున్నాను కానీ బ్రేక్ మీద కాలేయాలని ఆలోచన రావట్లేదు నాకు. ఇలా పడిపోయిన ఆ సీన్ చూస్తే ఈయన చనిపోయారు. ఇప్పుడు నా 6 పిల్లల్ని ఎలా పెంచాలి, ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. వెంటనే ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ 6 పిల్లలు నేను ఎలా పెంచాలి అని అనుకుంటున్నాను. ఇది 7వ పాప పుట్టక ముందు జరిగిన సంఘటన. అనుకుంటున్నామని 1.5 మైలు వెళ్ళిపోయింది కారు. నా థింకింగ్లో నేనున్నా కారు వెళ్ళిపోతూ ఉంది. సడన్గా రోడ్డు వైపు చూస్తే అది ఇష్టానుసారంగా వెళ్తూ ఉంది. అప్పుడు కేకేశాను, ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించని కేకేయగానే ఒక హస్తం వచ్చిందండి. ఒక హస్తం వచ్చి ఆ కార్ని ఇలా లేపి ఫుట్పాత్ మీద ఇలా పడేసింది. అలా జర్కిచ్చి కారు అక్కడ ఆగిపోయింది. అప్పుడు ఆ మెటోడర్ వ్యాన్ వాళ్ళందరూ వచ్చి చూసి, అయ్యో మీరా, ఏమైందమ్మా అయ్యగారికి అన్నారు. ఆయన అలా పడే ఉన్నారు సీట్ మీద. ఏమైందమ్మా అంటే ఏమో తెలియదు బ్రదర్, నడుపుతూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు, మాటలు ఆగిపోయినాయని ఆయన వైపు చూశాను. చూసేవరకు ఇలా పడి ఉన్నారు, ఏం జరిగిందో నాకు అర్థం అవ్వలేదు. సరే అమ్మ, కార్ డోర్లన్నీ వేసి లాకేసి ఒక ఆటోని పిలిచి ఆటో మాట్లాడి రాత్రి 9:30కి ట్యాంక్ బండ్ మీద ఆటోలో నన్ను కూర్చోబెట్టి అయ్యగారిని అందరూ కలిసి దించి నా ఒడిలో పండుకోబెట్టి, మీరు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారా మీ ఇంటికి తీసుకెళ్తారా అది మీ ఇష్టం అన్నారు. కారు తాళాలు నా చేతికిచ్చి హెల్ప్ చేశారు వాళ్ళు. నేను డైరెక్ట్గా నర్మదాకి తీసుకెళ్ళాను. ఆయన అన్నారు, ఏమైందమ్మా అంటే ఏమో నడుపుతూ అలా పడిపోయారు, ఫిట్స్ ఏమన్నా వచ్చి ఉంటుంది, మనం ఈసీజీ తీద్దామని ఈసీజీ తీశారు. ఈసీజీ అంతా నార్మల్, ఏమీ లేదు. సరే ఈ రాత్రికి అబ్జర్వేషన్లో పెడదాము, రేపు బాగుంటే డిశ్చార్జ్ చేస్తాను అన్నారు. సరే నేను అక్కడ కూర్చున్నాను, తను రూమ్లో వేశారు. ఇలా చేయి పెట్టుకున్నారు అయ్యగారు, చేతుకున్న రింగు లేదు. ఏంటి రింగ్ ఏమైపోయి ఉంటుంది, ఈ ఆటోలో దిగించేటప్పుడు పడిపోయి ఉంటుంది, తెల్లవారితే మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి దొరుకుతుంది, నేనే పోయి చూస్తానని వెళ్ళి వెతుకుతుంటే ఒక నల్లని ఆకారం నా చెవి దగ్గరికి వచ్చి, తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో, నిన్ను అంత తొందరగా వదలనులే అన్నది. ఎలా ఉందంటే ఒక ముస్లిం లేడీస్ బొరకేసుకుంటే ఎలా ఉంటుంది అంత థిక్ బ్లాక్ బట్టలు. నా చెవిలో చెప్తుంది ఆ మాట,
తెల్లవారుజామున 2:12 ఆ టైంలో, 2-3 టైంలో. సరే, నేను ఒక్క గంతులో లోపలికి వచ్చేసాను భయం వేసి. ఈలోపు ఏం జరిగింది, 6th బేబీ బ్లెస్సీ, అమెరికాలో ఉన్న బ్లెస్సీకి ఈవినింగ్ 6 o'clock పాలిచ్చానంటే ఈ తతంగం అంతా ఈ హాస్పిటల్కి తెచ్చి ఈసీజీ తీసి ఆయన రూమ్లో వేసేవరకే రాత్రి 12 అయిపోయింది. ఆ దినాల్లో రిసీవర్స్, సెల్ ఫోన్స్ లేవు. మా తల్లిగారు కంగారు పడుతూ ఉన్నారు. దానికి ముందు ఇంకొక భయంకరమైన మేజర్ కార్ యాక్సిడెంట్ అయింది మాకు. అందుకు ఆవిడ భయపడతా ఉన్నారు. ఏంది 6ంటికి వెళ్ళారు, 12 అయింది, వీళ్ళు రాలేదు. ప్రతి గురువారము బేగంపేటలో ఒక మీటింగ్ జరిగేది, దానికి అటెండ్ అయ్యేవాళ్ళం మేము. 9కి అయిపోతే 10కి ఇంట్లో ఉండేవాళ్ళం. ఈరోజు 12 అయినా రాలేదు, ఖచ్చితంగా వీళ్ళకి ఏదో జరిగి ఉంటుందని మా మమ్మీ కంగారు పడుతున్నారు. ఆవిడ పడుతుందని కూడా నాకు తెలుసు. కానీ నేను ఫోన్ చేస్తున్నా, అప్పటికే 5 పిల్లలు కనుక ఎవరో రిసీవర్ సరిగ్గా పెట్టలేదు, ఫోన్ వెళ్ళట్లేదు. ఇంకా భయపడుతుందని అయ్యగారిని బెడ్లో పడుకోబెట్టి వాచ్మెన్కి అప్పచెప్పి నేను నడక మొదలుపెట్టాను. 2 మోటార్ సైకిల్స్ మీద 4 కూర్చొని ఉన్నారు. 12 గంటల రాత్రి. నేను తెల్లని చీర, తెల్లని జాకెట్ వేసుకొని వెళ్ళాను ఆ మీటింగ్కి. పెద్ద జడ ముసుకేసుకున్నాను. ప్రవ్వా, నా ఇంటికి దారి మరొకటి లేదు, ఇప్పుడు నేను వాళ్ళ ముందు నుంచి వెళ్ళాలి. అలనాడు లోతు దగ్గరకు దేవదూతలు వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా వారు వారితో శయనించాలని అన్నప్పుడు వాళ్ళని కళ్ళను అంధత్వంతో మొత్తావు కదా, ఇప్పుడు ఆ పని నువ్వు చేయాలి. నీవు ఆ పని చేస్తేనే వాళ్ళ ముందు నుంచి నేను వెళ్తాను, లేకపోతే ఇంకేదో ప్రమాదం జరుగుతుంది అని హాస్పిటల్ దగ్గరనే చూశాను వాళ్ళని. ప్రార్థన మొదలుపెట్టాను, ముసుకేసుకున్నాను, తల వంచుకున్నాను, వాళ్ళ ముందు నుంచే వెళ్ళాను. ఎవ్వరు కూడా నన్ను గమనించలేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా. ఇవన్నీ కట్టుకథలు, ఏదో సింపుల్ కాదండి. మా జీవితంలో ఇలాంటివి చెప్పాలంటే పెద్ద పుస్తకం రాయొచ్చు. నా 12 ఏళ్ల వయసు నుండి ప్రభు చేసిన కార్యాలు రాయాలంటే పెద్ద బుక్ రాయొచ్చు. ఈ 34 ఇయర్స్లో పెద్ద బుక్ రాయొచ్చు. అలా వెళ్ళిపోయాను. అసలు వాళ్ళు గమనించలేదు. వాళ్ళ ముందు నుంచి ఒక వ్యక్తి వెళ్ళినట్టు కూడా వాళ్ళకి తెలియదు. వెళ్ళిపోయాను. మా డ్రైవర్ని లేపుకున్నాను. సాయి, అది యాక్సిడెంట్ అయింది కారు, మాకు మెట్రోడర్ ఇచ్చారు సేవకి. కేపీ యోహన్న గారు, కేరళ పాస్టర్ గారు మాకు మెట్రోడర్ ఇచ్చారు మా సేవను చూసి, సేవలో వాడుకోమని. ఇంట్లో మెట్రోడర్ ఉంది. అతని వస్తానే లేపుకొని ఇంటికి తీసుకుని వచ్చి మెట్రోడర్ తాళాలు ఇచ్చి, నన్ను మళ్ళా, నేను పాపకు పాలిస్తా, నన్ను మళ్ళీ హాస్పిటల్ దగ్గర దించు, నువ్వు ఆ మెట్రోడర్ వేసుకొని ట్యాంక్ బండ్కి వెళ్ళి కారును చూడు అది ఎలా ఉందో అని చెప్పి అతను లేపుకొని ఇంటికి తీసుకెళ్ళి పాపకు పాలిచ్చి జరిగిందంతా మా మమ్మీకి చెప్పి మరలా వెంటనే డ్రైవర్ని తీసుకొని నేను నర్మదా దగ్గర దిగిపోయి అతన్ని ట్యాంక్ బండ్కి పంపించాను. అతను ఇంకొక అతన్ని తీసుకొని వచ్చాడు. వెళ్ళిపోయి చూస్తే కారు డ్యామేజ్ అయిపోయిందమ్మా, అది అసలు కదలదు, అది తీయటానికి వీల్లేదు, మెకానిక్ని తేవాల్సిందే అని మరలా వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చాడు. నేను అక్కడ దిగిపోయాను. దిగిపోయిన తర్వాత అయ్యగారు చెయ్యి ఇలా పెట్టుకుంటే చేతికున్న రింగు కనపట్ల. అయ్యో, ఇది ఎవరో జారిపోయి ఉంటుంది ఇక్కడే ఆటోలో దించేటప్పుడు, ఇప్పుడే పోయి చూస్తే దొరుకుద్దని వెళ్ళిపోతే సైతాన్ ఇలా పలుకుతుంది నాతో, నువ్వు తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో, నిన్ను అంత తొందరగా వదలనులే. షాక్ అయిపోయాను. వచ్చి కూర్చున్నాను నా చైర్లో, ఆలోచిస్తున్నది. థర్స్డే, నెక్స్ట్ డే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్. ఆలోచిస్తున్నా, ఎవరు ఇప్పుడు నాతో మాట్లాడింది? ఇప్పటి వరకు జరిగించిన యాక్సిడెంట్లు ఎవరు మరి? ఇదేనా? ఇంకా వదలనులే అంటుంది. తప్పించుకున్నాను అనుకున్నా వదలనులే అంటుంది. అంటే 18 స్కూటర్ యాక్సిడెంట్స్ అదేనా? ఈ 2 మేజర్ కార్ యాక్సిడెంట్స్ అదేనా? జైరాబాద్ నుండి వచ్చేటప్పుడు 3 పల్టీలు కొట్టింది కారు. 7,000కు కూడా ఎవరు తీసుకోలేదు దాన్ని. అంత పప్పు అయిపోయింది. కానీ ఒక్కరం ఏం చనిపోలేదు. నా 3rd బేబీ 2 months బేబీ ఎక్కడో సీట్ల కింద ఉంది. అప్పటికి 3 పిల్లలు. అంత భయంకరమైన కారు యాక్సిడెంట్లో కూడా ఎంట్రుక వాసి ఎముక ఇరగకుండా, దెబ్బ తగలకుండా దేవుడు మమ్మను కాపాడు. ఇదంతా నాకు ఒక సినిమా రీల్ లాగా తిరుగుతుంది అక్కడ కూర్చుంటే. జైరాబాద్ యాక్సిడెంట్ అయితే ఇదే చేసిందా,
ఇప్పుడు ట్యాంక్ బండి యాక్సిడెంట్ ఇదే చేసిందా, 18 స్కూటర్ యాక్సిడెంట్లు ఇదే చేసిందా, ఇది కాక ఇంకా వదలదా, ఇంకా ఉన్నాయా, ఈ వదలనిలే అంత త్వరగా అంటుందంటే ఇంకా ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే ఫ్రైడే కంటిన్యూస్గా 40 days ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. తెల్లవారి డాక్టర్ గారు నార్మల్ అమ్మా, ఏమీ లేదమ్మా, మరి ఎందుకు అది జరిగిందో అర్థం అవ్వట్లేదమ్మా, తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంట్లో తీసుకొచ్చి అయ్యగారిని ఇంట్లో పెట్టి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి ఇక్కడ వచ్చాను. ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించాను. ఆ దినము నుండి 40 days టీ, బిస్కెట్, బ్రెడ్ తప్ప అసలు భోజనం 1 meal కూడా ముట్టుకోలేదు. 40 days ప్రేయర్ చేశా. ఇదేంటో నాకు తెలియాలి, నాతో మాట్లాడింది ఎవరో నాకు తెలియాలి, ఇది ఎందుకు మా ఎంట పడుతుందో నాకు తెలియాలి, ఇది ఎంతకాలంగా ఉంది, ఇప్పటికీ ఎంత నష్టం చేసింది, ఇంకెంత నష్టం చేస్తుందో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి అని ఒక పట్టుదల, రోషం వచ్చేసింది. వచ్చి 40 days ప్రేయర్లో ఉంటే చాలా చాలా విషయాలు దేవుడు రివీల్ చేశాడు. చాలా విషయాలు రివీల్ చేశాడు. చాలా వాటిపైన దేవుడు విజయాన్ని ఇచ్చాడు 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత. అంతే, ఆ తర్వాత నుంచి ప్రతి ఇయర్ 40 days, 80 days, 90 days చేసిన దినాలు కూడా ఉన్నాయి, ఒక్క మీలు కూడా ముట్టుకోకుండా. అందుకే నాకు త్వరగా కళ్ళద్దాలు వచ్చేసాయి. 90 days చేశాను ఒకసారి, ఫస్ట్ 40, తర్వాత 80, తర్వాత 90 చేసినప్పుడు కేఏ పాల్ గారితో మాకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది. అయ్యగారు అమెరికా నుండి ఆయన ఫోన్ చేశారు. ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేసి ప్రార్థన చేయమనేవారు. పలానా చోట మీటింగ్ ఉంది సిస్టర్, వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అనేవారు. అలా ఫోన్ చేసినప్పుడు అయ్యగారు చెప్పారు, ఈవిడ ఫాస్టింగ్లు ఎక్కువ చేస్తుంది బ్రదర్, నా పర్మిషన్ అడగకుండానే చేసేస్తుంది, మీరన్నా కొంచెం చెప్పండి అని అంటే, కేఏ పాల్ గారు సిస్టర్ ఇంకా ఆపేసేయండి, చాలండి, ఇంతకాలం నుంచి చేస్తా వస్తున్నారు, చేయకండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి కదా, మీకు బలం ఉండాలి కదా, ఆపేసేయండి అన్నారు. అప్పటికి 90th డేనే ఇంకా దాంతో ఆపేశాను. ఆ తర్వాతే నాకు కొంచెం సైట్ ఇంక్రీజ్ కూడా అవ్వటం జరిగింది. సరే, అది పెద్ద సమస్య కాదు. ఇలా ఉపవాస ప్రార్థనలు చేస్తూ 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 ఉన్నప్పుడు అపవాది పైన దేవుడు జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరైనా మీరు అపవాది శక్తులతో పోరాడుతూ ఉంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే ఆయుధం, జయించటానికి అది ఒక్కటే ఆయుధం. అది తప్ప నువ్వు మరొక రూపంలో దానిని జయించలేవు. కనుక ఉపవాస ప్రార్థన చేయండి. 21 days, 10 days, 3 days, 7 days, 40 days, అలా మీ వీలుని బట్టి, మీ సమస్యలను బట్టి మీరు అలా ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క టెస్టిమనీ ఆరాధన టీవీ వారు ఆణిముత్యాల్లో వేశారు. అక్కడ చెప్పాను అపవాది ఎంతగా నన్ను శోధించాడు. మీరు లిల్లీ డానియల్ పమ్మిని కొడితే నా 4 episodes వస్తాయి దానిలో, మీరు వెళ్ళి చూడండి. అపవాది నాతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పను. ఇక్కడ ఆల్రెడీ 2 స్పీకర్స్ ఉన్నారు. శ్రీకాంత్ మరి 11 అంటే 11కి వచ్చి కూర్చున్నాడు. కనుక వారికి నేను సమయం ఇవ్వాలి. మీరే తర్వాత చూడండి, యూట్యూబ్లో కొట్టండి, లిల్లీ డానియల్ పమ్మి టెస్టిమనీ అంటే వస్తుంది. కల్వరి టీవీ వారు, శుభవార్త టీవీ వారు, ఆరాధన టీవీ వారు, వీళ్ళందరూ కూడా నా టెస్టిమనీని తీసుకుని వారి ఛానల్స్లో వేసుకున్నారు. ఆరాధన టీవీ వారికి అయితే చాలా చాలా వ్యూస్ వచ్చాయి ఆ సాక్ష్యం వలన. ఈ దినము వరకు మరి ఆరాధన ఛానల్ టీవీ డైరెక్టర్ ఉషా ప్రతి మార్నింగ్ నాకు వాక్యం పెడుతుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంది. నెలకొక్కసారైనా పాల్ గారు హలో అత్తగారు ఎలా ఉన్నారంటాడు. ఎందుకంటాడు అత్తగారంటే 6 పిల్లలు నాకు ముందు తెలుసుంటే ఒక కూతురు చేసుకునేవాడిని అంటాడు. ఆయన సంభాషణే అలా హలో అత్తగారని పెడతాడు స్టార్ట్ అది వాట్సాప్లో. ఎలా ఉన్నారు, అసలు మా ప్రక్కకే రావట్లేదేంటి మీరు అని పలకరిస్తూ ఉంటాడు. అలా ఆ ఛానల్లో చాలా చాలా వ్యూస్ నా టెస్టిమనీ తర్వాత ఆ ఛానల్లో పెరిగాయి. దేవుడు ఈ రీతిగా మమ్మల్ని వాడుకుంటూ వచ్చాడు. మా 7 బిడ్డలు 40 days బేబీ జెస్సీతో స్టార్ట్ అయిన ఈ సేవ, ఈ సేవలోనే నా కుమారుడు అప్పుడు 4వ సంవత్సరం 3వ సంవత్సరం ఈ సేవ మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రభు పమ్మి, ఇక్కడ ప్రభు పమ్మి, మరి నవ్య, దివ్య, మేరీ లిల్లీ,
కృపా ప్రణతి, షారోన్, బ్లెస్సీ, అలాగే జెస్సీ 7 ఇదే సంఘంలో పెరిగారు. ఇక్కడే వాక్యాలు విన్నారు, ఇక్కడే బీబీఎస్ చేశారు, ఇక్కడే సండే స్కూల్ తీసుకున్నారు, ఇక్కడే స్కిట్లు నేర్పించారు పిల్లలకి, ఇక్కడే క్వైర్లో పాటలు పాడారు. మేము లేనప్పుడు ఇక్కడే వారు ప్రసంగాలు చేశారు. చక్కని ట్రైనింగ్ను దేవుడు 7 బిడ్డలకి ఇక్కడ ఇచ్చాడు. అందుకే ఇది నాన్న ఈజీగా వారి సేవను వారు చేసుకోగలుగుతున్నారు. హల్లెలూయా. దేవుడు యెషయా 54 నా 16 ఏళ్ల వయసులో ఇచ్చారు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమును అందుతారు అన్న వాగ్దానమును దేవుడు నా జీవితంలో, మా జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా.